చేయకుండా ఆపాలని చెప్పి 4 లేబర్ కోడ్ల వెంటనే వడ్డీదారీ కార్మిక సంఘాల ఐక్యత, వడ్డీదారీ కార్మిక సంఘాల ఐక్యత, వడ్డీదారీ పెన్షన్ చంద్ర ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సిఐటి నగర కార్యదర్శి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని తీసుకొస్తూ 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఈ నెల 21 నుండి మరి అవి అమల్లోకి తెస్తామని చెప్పేసి చెప్పడాన్ని నిరసిస్తూ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు ఉద్యమం సందర్భంగా C+2 50 అమలు చేస్తామని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తున్నా మరి పరిష్కారానికి నోచుకునే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు, పోరాటాలు, జైళ్ళకు పోయి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లని ఈ దేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులైనటువంటి ధనవంతులైనటువంటి కార్పొరేట్లు, ఆదాని అంబానీలకి అనుకూలమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా ఈ దేశంలో కార్మిక వర్గం 100% కార్మిక వర్గం ఈరోజు కార్మిక చట్టాలు పరిధి లేకుండా పోతున్నారు. కార్మికులకు భద్రత అనేది లేకుండా పోతుంది. అంతేకాకుండా మరి మేడే చికాగో వీరుల అమరవీరుల స్ఫూర్తిగా కార్మికుల రక్త తర్పణతో మరి వచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని తూట్లు పడుస్తూ 12 గంటలు ఈరోజు అమల్లోకి తీసుకురావని లేబర్ కోడ్స్ చేస్తున్నాయి. ఈ లేబర్ కోడ్స్ ఈ దేశ కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరం. మరి ఉద్యోగులు తమ హక్కుల్ని అడగడానికి కానీ, తన జీతభత్యాల గురించి బేరసారాలు అడగడానికి కానీ, సమ్మె చేయడానికి కానీ మరి గొడ్డలు పెట్టలాంటి ఈ యొక్క లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి నష్టదాయకం. తక్షణమే కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకొని 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు సంబంధించి లేబర్ కోడ్స్ ఏవైతే 2019లో కనీస వేతనాలకు సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేసినటువంటి లేబర్ కోడ్ కానీ, అట్లాగే 2022 అట్లాగే సంబంధించి చేసినటువంటి ఏదైతే కార్మికుల వివాదాల చట్టానికి సంబంధించి కానీ, ఆరోగ్యము లేకుంటే సంక్షేమంకు సంబంధించినటువంటి చట్టాలు రద్దు చేసినటువంటి ఈ లేబర్ కోడ్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ను మళ్ళీ ఏదైతే అమలు చేయడానికి మీరు పూనుకున్నారో వాటిని వాపసు తీసుకోవాలని, అట్లాగే రైతులకు గత 5 సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో C+50 అనేటువంటిది రైతులకు చట్టం చేస్తామని అమలు చేసినటువంటి దానికి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. అందులో బాగా ఇక్కడ కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఆందోళన చేయడం జరిగింది. లేబర్ కోడ్లు కనుక అమలైతే ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి కార్మికులు కట్టు బానిసలు అవుతారనేటువంటి విషయాన్ని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. కేవలం పెట్టుబడిదారుల లాభాల కోసం, వాళ్ళ యొక్క సంపాదన కోసం ఈరోజు కార్మికుల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి వాళ్ళ శ్రమదోపిడి చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ కార్మిక చట్టాలు మారుస్తున్నారు. వీటిని వాపసు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంజుబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల గురించి ఈ విధంగా కార్మికులందరం కలిసి దేశంలో మొత్తము కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కూటమి ప్రభుత్వము రైతులకు కానీ కార్మికులకు కానీ ఈరోజు నష్టం చేస్తుంది. ఆనాడు మోసం చేసి ఓట్లు దండుకొని గద్దెలెక్కి కార్మికులని వారికి అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
త్వరలోనే గద్దె దింపే రోజు త్వరలో వస్తుంది. ఎందుకంటే వారికి దినాలు దగ్గర పడినాయి. కార్మికులకు ఎప్పుడైతే అన్యాయం చేస్తారో ఈ దేశంలో మనగల ఉండడు ఏ రాజకీయ నాయకునికి కూడా. కాబట్టి గుర్తించుకోండి, కార్మికుల అంతము దేశం మొత్తం మేము ఐక్యత అయితే మీరు త్వరలోనే గద్దె దింపే రోజులు వస్తామని కూడా మేము కంఠబద్ధంగా చెప్తున్నాము. కాబట్టి ఈ విధంగా మీరు చేయకుండా మీరు లేబర్ కోర్టుని వెనక్కి తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్.